ఏందన్నా? నడుం నొప్పిగా ఉంది. గారు మా అన్నకు నడుము నొప్పి ఆ కుర్చీ ఎక్కడ్రా నొప్పి? చెప్పాను కదండి నడుము నొప్పని. వాయిస్ లేస్తుందండి. ఏనానా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి కిళ్ళ గారు మనకి కిళ్ళంట బెదిరించాలి సరిపోతా మంచిగా లేదే. మీరు అడుగుతున్నారా ఆర్డర్ వేస్తున్నారా? ఎరా నీకు ఎక్కిల్లా? మంజీరా వాటర్ కావాలా మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిళ్ళు ఆగిపోయాయే, ఇప్పుడు మొదలవుతాయి అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా వాటర్ కావాలా? వాటర్ చిత్తికి పోతే ఇతనికే సంబంధం లేదు సార్. ఎరా ఏంటి ఫ్రెండా? అవును సార్. చూపెట్రా చూపెట్రా చూపెట్టి చంపేస్తా. బాబు నాదా? హలో. అరే సుశాంత్ ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్ లో. అంటే టీవీలో వస్తున్నది నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏనా ఉక్కబోతుందా? మానకు ఉక్కబోతుందంట. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. అలవాటైపోయి నీ కొడుక? అవును సార్. భలే వాడిని కన్నావయ్యా. వాడి తరఫున సారీ చెప్పడానికి వచ్చాను సార్. నీ పద్ధతి చూస్తుంటే ఆడి తరపున వ్యభిచారం నువ్వు చేసేటట్టున్నావు. సార్ మీరు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. లేకపోతే ఆడు చేసిన ఏదో పని విగ్రహం కట్టి దండేయమంటావా? దేర్ షుడ్ బి సమ్ కర్టసీ సార్. తొక్కలో కట్టసి. ఎక్కువ మాట్లాడమంటే నేను కూడా బొక్కలో వేస్తాను. లక్ష్మణరావు గారు మీరేంటి ఈ టైంలో? జడ్జి గారు సుశాంత్కి బెయిల్ ఇచ్చారండి. జడ్జి గారు నాకు బెయిల్ ఇవ్వడం ఏంటి? నువ్వు వెళ్ళవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, జడ్జి గారు మా అబ్బాయికి బెయిల్ ఎందుకు ఇచ్చారు సార్? ఎందుకంటే జడ్జి గారు అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది కనుక ఆ అమ్మాయి అరేంజ్ చేసింది. ఏమయ్యా నువ్వు ఇంకా వెళ్ళలేదండి? ఏ సుబ్రహ్మణ్యం సార్, ఆ కుర్రాన్ని పంపించాయి. అలాగే సార్. వస్తానన్నా. నువ్వు లేచావేంటి? కుర్రాడంటేను కూర్చో. నుంచుని కుర్రాడంటన్నా. ఏంటిదంతా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఇవన్నీ చూస్తుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. దానివల్ల నీ మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. అమ్మా సోప్ అక్కడే ఉంది. అమ్మా టవల్. అమ్మా కాఫీ. స్నేహ చాలా మంచిదిరా. ప్రపంచంలో ప్రేమించిన ఏ అమ్మాయి చేయని పని ఆ అమ్మాయి నీ కోసం చేసింది. మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలియదు, కానీ అలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. ఓ ఫ్రెండ్గా చెప్తున్నాను. మంచి ఫ్రెండ్, కోచ్ లాంటివాడు. మన లోపాలను ఎత్తి చూపడంతో పాటు ఎలా ఆడాలో కూడా నేర్పిస్తాడు. అర్థమైందనుకుంటా. నువ్వు జీవితంలో ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు, కనీసం దీన్నైనా తీసుకోరా. ఆ అమ్మాయిని వదులుకో.
తర్వాత ముహూర్తాలు పెట్టుకో. ఓకే? మీ ఇష్టం డాడీ. హాయ్ స్నేహ. హాయ్. గీత బట్టలని తెచ్చుకున్నావు కదా? ఏ నువ్వు తెచ్చుకోలేదా? నేను తెచ్చుకున్నాను, నువ్వు తెచ్చుకున్నావో లేదో అని. వీడు నా గురించి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చూసి చాలు. అవురా, సుశాంత్ గారు ఎక్కడ? ఆడా లేట్ కమ్మర్, వాడేప్పుడు టైంకి రావాలి. హాయ్ రా. ఈడేంట్రా ఇలా షాక్ ఇచ్చాడు? ఓయ్, ఏంట్రా బాస్? డ్రైవర్ చాలా ఫాస్ట్ అంట. రే గట్టి పట్టు కూర్చో, ముందు ముందు చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సుశాంత్ ఏం జరిగిందిరా? స్పీడ్ బ్రేకర్. సుశాంత్ అటు. సుశాంత్ ఏమైంది? అయ్యో ఓకే. స్నేహ వెయిట్, వాటర్ బాటిల్ ఉందా? ఎవరి దగ్గర వాటర్ బాటిల్ ఉందా? లేదే. వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఏంటే మరి టూ మచ్ చేస్తున్నావు? ఇదిగో తాగు. స్నేహ ఓ డాక్టర్స్ రూమ్ ఇటు వచ్చానండి. Excuse me? No, ఇది HOD రూమే. Come in. ఐఎమ్ బ్రహ్మి ఉల్లాస్, ఏజ్ 36, ఎక్స్పీరియన్స్ 26. I'm Ram Koti, age 56, X-ray 66. మీ ఏజ్ కంటే మీ ఎక్స్రేస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి సార్. ఏం చేయమంటావు? ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇక్కడికి స్టూడెంట్స్ గా వస్తారు, లవర్స్ గా వెళ్తారు. ఓ. వాళ్ళ పేరెంట్స్ సూమోల్లో వస్తున్నారు, నన్ను అంబులెన్స్ లో పంపిస్తున్నారు. అర్థమైంది సార్. ఎగిరిపోయేది వాళ్ళు, ఇరిగిపోయేది మీకు. ఇకపై అలా జరగదు సార్. ఈ ఉల్లాస్ మిమ్మల్ని ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుతాడు. బిలీవ్ మీ సార్. ఐ నో, నాకు తెలుసు. Yes. అందుకే నిన్ను స్పెషల్ గా అపాయింట్ చేసింది. ఓకే. హైదరాబాద్ నుంచి కొత్త బ్యాచ్ రాబోతుంది. అలాగే సార్. ఈసారి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ గానే వెళ్ళాలి, లవర్స్ గా వెళ్ళకూడదు. మీరేం భయపడకండి సార్. పారాచూట్ లేకుండా ఫ్లైట్ లోంచి దూకినండి. ఆగినప్పుడు టూ మచ్. నడి గుడ్డ వేసుకొని పడుకోండి సార్. ఏంట్రా ఏంటి పబ్లిక్ గానా? తప్పగా కమ్ దిస్ సైడ్. బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్ సెపరేట్. ఓ ఆ టైపా? బాధపడకరా, భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు. కాకపోతే నీకు రెండు కలిపే ఇచ్చాడు. గో దట్ సైడ్ గో. నా గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదనుకుంటా. ఎవరది? జూ పార్క్ లో సింహాన్ని చూస్తుంటారు, జురాసిక్ పార్క్ లో డైనోసారస్ చూస్తుంటారు. బట్ మీరే పార్క్ లో ఉంటారు సార్. ఎవర్రాది ఎక్స్ట్రా జోకులు వేస్తున్నారండి రోయ్. చూడండి స్టూడెంట్స్, ఈ ప్రాజెక్ట్ వర్క్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల వంక కన్నెత్తి చూడటం గానీ మాట్లాడటం గానీ ఉండకూడదు. అలాగే అమ్మాయిలు కూడా. రేయ్ నెంబర్ 5, ఎక్కడిక్కడ జరుగుతూ వెళ్తున్నావు. గో టు లైన్. నా తలకాయకి వెనక వైపు కూడా కళ్ళు ఉంటాయిరా. నిజమే రోయ్, సార్ కళ్ళు వెనకే ఉన్నాయి. ఏంట్రా నవ్వుతున్నారు? ఎక్స్ట్రాలు చేశారంటే కట్ చేస్తాను. ప్రాజెక్ట్ వర్క్ చాలా సీరియస్ గా మెయింటైన్ చేయండి. సస్పెండ్ చేస్తే 1 year పోద్ది. ఓకే, కమ్ ఆన్ ఫాలో మీ.
చూడండి స్టూడెంట్స్, 19వ శతాబ్దంలో రైట్ సోదరులు అనేవాళ్ళు ఈ ఫ్లైట్ ని కనుక్కున్నారు. ఇప్పుడు మీరు కొనుక్కున్నారా? జోకులు ఎక్కువ అవుతున్నాయి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమాన్ ఫాలో. ఫ్లైట్ ఎక్కాలంటే ముందు మెట్లు ఎక్కాలి. హలో 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 దిగు దిగు. మెట్లు ఎక్కాలన్న సంగతి నాకు తెలుసు. ముందు నేను ఎక్కాలి, తర్వాత మీరు ఎక్కాలి. అర్థమైందా? ఏంటి? నీకు తగులుతుందేమోనని నువ్వెళ్ళు. రండి రండి. నువ్వు ఆగిపోయావుంట్రా, రా. సార్ నాకు పాస్పోర్ట్ లేదు సార్. ఓ జోకులేస్తున్నావా? రా డబల్ రావా. డియర్ స్టూడెంట్స్, దీన్ని మినీ ఫ్లైట్ అంటారు. దీనిలో 6 మాత్రమే కూర్చోవాలి. 2 ఇంజన్లు ఉంటాయి. సార్ నాదో చిన్న డౌట్. ఏంట్రా? పైలట్ అవ్వాలంటే ధైర్యం ఉండాలి కదా సార్? ఎస్. మరి అందుకే కదరా సార్ అవ్వలేదు. ఏ గీత, ఏంటి ఫ్లైట్ ని ఎలా స్టార్ట్ చేస్తారు? ఏమ్మా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? చేసేయండి. అది ఒక రెడ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని నొక్కితే ఇంజన్ స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోండి. ఇవాళ వచ్చారో లేదో ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దామని. ఓ ఇది ఇంతేసినాయా? చాలా సింపుల్. సార్ చెప్పింది కరెక్టే. ఏంటి ఫ్లైట్ ని బాబు గారు సొమ్ము అనుకున్నావా? తను స్టార్ట్ చేయమంటావు, నువ్వు స్టార్ట్ చేయటం. తను ఏం చెప్తా చేస్తావా? తను చెప్తే ఏదైనా చేస్తావా? నువ్వు పెద్ద జఫా గడవేంటి? అది కాదు సార్. ఏంటి దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇక్కడున్న ఫ్లైట్స్ మొత్తం క్లీన్ చేయి, క్లీన్ చేయి. ఓకే. నువ్వు ఇలా రారా. ఏంటి సార్? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు సరదాగా చెప్పావు, వాడు సీరియస్ గా తీసుకున్నాడు. పాపం నీ వల్లే వాడికి పనిష్మెంట్.